నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. 40+ ఏజ్ వచ్చిన మెన్ అండ్ ఉమెన్ ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఈరోజు మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, 40+ వచ్చిన మెన్ అండ్ ఉమెన్కి ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తారు? సో మిడిల్ ఏజ్లో ఏంటంటే మన బాడీలో రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. కాబట్టి వన్స్ మనం 40 years దాటిన తర్వాత మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అండ్ మెటబాలిజం తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో మనం ఏజ్ పెరిగే కొద్దీ మెటబాలిజం అనేది తగ్గడం అది కామన్. సో 40 years దాటిన తర్వాత ఏంటంటే మన మజిల్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం 30 years దాటిన తర్వాత 35 years దాటిన తర్వాత మన బాడీలో ఎవ్రీ ఇయర్ 1% మజిల్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. దాన్ని సార్కోపీనియా అని అంటాం మెడికల్ టర్మ్స్లో. సో సార్కోపీనియా అంటే మన మజిల్ లూజ్ అయిపోవడం. ఆ మజిల్ అనేది మనము ప్రివెంట్ చేసుకుంటే, అంటే మీరు మజిల్ ఎంత ప్రిజర్వ్ చేసుకుంటే మీకు అంత యాంటీ ఏజింగ్ లుక్ కానీ 40 years కానీ 60 years దాటిన తర్వాత కానీ మన పనులు మనం 60 years దాటిన తర్వాత అండ్ 40 years దాటిన తర్వాత డయాబెటీస్ లాంటివి రాకుండా ఉండాలి అంటే, హైపర్ టెన్షన్ అంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నామో ఇది ఇంపార్టెంట్. 40 years దాటిన వాళ్ళు 0.8 grams for 1 kg బాడీ వెయిట్కి ఉమెన్ అండ్ మేల్ ఇద్దరూ ప్రోటీన్ అనేది అలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 70 kgs ఉన్నారనుకోండి పర్సన్, కనీసం 50 to 55 grams 60 grams వరకు ప్రోటీన్ వాళ్ళు తీసుకునే డైట్లో రోజు ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. అలా ఉంటేనే మనకి సార్కోపీనియా అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. అది యోగా కావచ్చు, కార్డియో కాకుండా, కార్డియో వల్ల మనకి మజిల్ గ్రోత్ అనేది ఉండదు. సో వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, అంటే హెవీ వెయిట్ లిఫ్ట్ కాకుండా కాంపౌండ్ వర్కౌట్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, వెయిట్ లిఫ్ట్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల మన మజిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో 40 years దాటిన ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కాల్షియం, మన బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది 30 years దాటిన తర్వాత. అంటే మనం తీసుకునే ఫుడ్, ఎక్సర్సైజ్ వల్లనే మన బోన్ స్ట్రెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యావరేజ్ ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ 1000 milligrams వరకు మనం తీసుకునే డైట్లో కాల్షియం ఉండాలి. అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ, రాగి కానీ, బాజ్రా కానీ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకుంటే 100% వచ్చేస్తుంది. 1000 milligrams అంటే మనం ఏది ఎక్కువగా యాడ్ చేసుకునే అవసరం లేదు. మనం తీసుకునే డైట్లో 250 ml వరకు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, 1 serving గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, 1 serving రాగి కానీ, బాజ్రా కానీ, ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్ యాడ్ చేసుకుంటే 80% కాల్షియం వస్తుంది. దానికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ సన్ ఎక్స్పోజ్ అయితే వైటమిన్ డి వస్తుంది. సో వైటమిన్ డి వల్ల కాల్షియం అబ్జర్ప్షన్ బాడీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే ఇంప్రూవ్ అవ్వదు అనమాట. కాబట్టి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అలా చేస్తే బోన్ డెన్సిటీ మెన్కి కానీ ఉమెన్కి కానీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి డయాబెటీస్ ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉండాలి. సో మనం ఓవర్ థింకింగ్, ఎనీ రీజన్స్ ఉండొచ్చు, మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, అది వాళ్ళ పర్సనల్ రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ రోజు 5 minutes కానీ 10 minutes కానీ ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వలన 80% బాడీలో నుంచి మన స్ట్రెస్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే. సో స్ట్రెస్ రిమూవ్ అయితే 80% డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో డయాబెటీస్ మెయిన్గా మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కొంతమందికి వస్తే, అండ్ చాలామంది యూత్కి అయితే స్ట్రెస్ వల్ల వస్తుంది. స్ట్రెస్ వల్లనే వస్తుంది. ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, కానీ స్ట్రెస్ కూడా మెయిన్ కాజ్. మనం ఫుడ్ ఎంత బాగా తీసుకున్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదనుకోండి యూజ్ ఉండదు. ఎందుకంటే మనం ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కష్టం. అండ్ ఫ్యూచర్లో కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఎక్కువగా ఉమెన్కి 40 years దాటిన తర్వాత మెనోపాజ్ వస్తుంది. సో మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. సో మన హార్మోన్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే, మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి. సోయా చంక్స్ కానీ, సోయా మిల్క్ కానీ, సోయా రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఈస్ట్రోజన్ బాగుంటుంది బాడీలో. సో అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎనీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మనకి సిమ్టమ్స్ బాగా తగ్గుతాయి. అండ్ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల 90% సిమ్టమ్స్ అయితే తగ్గిపోతాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి మెన్ అండ్ ఉమెన్. ఎక్కువగా మెనోపాజ్లో సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా వైటమిన్ డి కావాలి, కాల్షియం కావాలి, ప్రోటీన్ కావాలి. కొంతమంది వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెనోపాజ్ స్టార్ట్ అయిన వెంటనే పీరియడ్స్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొలాంగ్డ్ పీరియడ్స్ కానీ రాకపోవడం, వచ్చి ఆగిపోవడం, మూడ్ స్వింగ్స్, నిద్ర లేకపోవడం. సో మనం తీసుకునే దాంట్లో ఎక్కువగా వాళ్ళు ఏం చేయాలంటే, పసుపులో మనకు కిర్క్యూమిన్ ఉంటుంది. సో మనం పసుపు ఎక్కువగా ఎక్కువ అంటే పాలలో అలా తీసుకోవడం వల్ల కూడా మన మూడ్ స్వింగ్స్ అనేవి తగ్గుతాయి. సో ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఉమెన్ అయితే. మేల్ అయితే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఓకే, తీసుకునే ఫుడ్లో కాల్షియం, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అంటే పప్పులు కానివ్వండి, చికెన్ బ్రెస్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ ఎగ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. రోజుకి 3-4 eggs కూడా తీసుకోవచ్చు. ఎల్లో ఒకటి యాడ్ చేసుకుంటే రిమైనింగ్ వైట్ ఉండాలి.
ఎందుకంటే మనకి హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది అనమాట. సో ఎగ్స్ తీసుకోవడం అలాంటివి ఏమి ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. 3 to 4 ఎగ్స్ కూడా మెన్ తీసుకోవచ్చు, ఉమెన్ కూడా తీసుకోవచ్చు. సో మన బాడీలో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ యాడ్ చేసుకుంటేనే మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ వస్తాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఒక పోర్షన్లో యాడ్ చేసుకోవడం. అలా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి డయాబెటీస్ రాదు, కార్డియోవాస్కులర్ డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ని ప్రివెంట్ చేయొచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.